డిఎస్సి మెగా డిఎస్సి కాదు ఫేక్ డిఎస్సి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయంలో రెండు కోణాలు ఉంటాయండి. నిజాయితీ అయిన రాజకీయం ఓకే, ఫేక్ రాజకీయం ఉంటుంది. ఎలా అయితే మమ్మల్ని ఫేక్ అంటున్నారో మీ రాజకీయం ఫేక్ అని మేము కూడా అంటున్నాం. మేము అహర్నిశలు 7 సంవత్సరాల పాటు ఈ డిఎస్సి కోసం ఎదురు చూసాం. 7 సంవత్సరాల పాటు నిర్విరామ కృషి చేశాం. డిఎస్సి పడినాక అహర్నిశలు కృషి చేసి నిజాయితీతో ఈ డిఎస్సిని మేము సంపాదించుకుంటే ఇవాళ మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. మా చుట్టాలు లేదా మా స్నేహితులు అంటున్నారు మీరు డబ్బులు పెట్టి డిఎస్సి కొనుక్కున్నారంటే కదా అని. ఎంత బాధ, ఎంత ఆవేదన. మేము నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నామా? ఎవడబ్బ డబ్బులు ఇచ్చాడు? ఎవడి డబ్బులు ఇచ్చాడు? కానే కాదు, మేము నిజాయితీగా కష్టపడి కొనుక్కున్నాం. దయచేసి నిందలు వేయటం మానుకోండి, నిజాలు తెలుసుకోండి. ప్రతి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరు అలాగే ప్రతి డైరెక్టరు మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్తే మాత్రం దానికి కూడా స్టాఫ్ చైర్మన్ గారు ఈ మున్సిపల్ స్టేడియంలోనే రెడీగా ఉన్నారు. మీరు రండి, నిజంగా మీ దగ్గర ప్రతిభ ఉంటే గనక అభ్యర్థులకు చెప్తున్నాం మీకు ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అర్థమవుతుందా? దయచేసి ఇది దగా డిఎస్సి మాత్రం కానే కాదు, ఇది మెగా డిఎస్సి అని తెలుసుకోమంటున్నా. నిరుద్యోగులకి మరొక మాట, మరో డిఎస్సి రాబోతుంది మిత్రమా. మళ్ళా కష్టపడు, నీకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది. మా అయితే 2-3 మార్కుల్లో మిస్ అయి ఉంటావు. 4 క్వశ్చన్లు పెట్టావంటే ఉద్యోగం నీదే. కష్టపడు మిత్రమా. దయచేసి ప్రలోభాలకి లొంగిపోమాకు, వాళ్ళకి మాత్రం లొంగిపోయావా అనవసరంగా జ్ఞానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. జ్ఞానాన్ని వదులుకుంటే రాబోయే డిఎస్సీయే కాదు, ఎన్ని డిఎస్సీలు జరిగినా మనకి ఉద్యోగం దూరంగానే ఉంటుంది. దయచేసి ప్రతిభను నమ్ముకో, విజయం సాధించు మిత్రమా, విజయం సాధించు. ఆధారాలు లేని ఆరోపణలు వద్దు, నిజం తెలుసుకో. ఇంకా మనతో మాట్లాడే ముందు ఆయన మాజీ సీఎం గారిని ముందు అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి సార్. ఆయన ఉద్యోగం ఆయన కరెక్ట్గా చేయమని చెప్పండి సార్. మేము కూడా రేపటి నుంచి స్కూల్స్కి వెళ్ళాం. ఆయన ఎలా అయితే అసెంబ్లీకి వెళ్ళట్లేదో మేము కూడా స్కూల్కి వెళ్ళాం. మాకు కూడా జీతాలు ఇవ్వాలి ప్రభుత్వం. మేము అదే చేస్తున్నాం. ఎలా అయితే అసెంబ్లీలో ఆయన రాకుండా జీతాలు ఇస్తున్నారో అదే విధంగా మాకు కూడా జీతాలు ఇవ్వాలి. మేము కూడా స్కూల్స్కి వెళ్ళాం. పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు జనం ఎన్నుకున్న వాళ్ళు, వాళ్ళలాగా మీరు ఎలా ఉంటారు? మేము ఎలా ఉంటామంటే వాళ్ళు మమ్మల్ని నిందించారు కాబట్టి మేము ఏ పాపం తెలియకుండా కష్టపడి 7 సంవత్సరాలు ఈ డిఎస్సి కోసం సాధించి పిల్లలు 10 సంవత్సరాలు ఉన్నారు సార్. నాకు 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలు పెట్టుకుని మేము డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే మాది మెగా డిఎస్సి దగా డిఎస్సి అని చెప్తారా? మాది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. మీలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని కూడా ఎవరైతే మంత్రులు ఉన్నారో మా మీద తప్పుగా మాట్లాడిన మంత్రులందరికీ హెచ్చరించి మరీ చెప్తున్నాం. ప్రతి చోట మీరు పోటీ చేసిన చోట ప్రతి చోట తిరిగి మిమ్మల్ని ఓడించే విధంగా చేస్తాం. మాది మెగా డిఎస్సి దగా డిఎస్సి కాదని నిరూపిస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారు సార్? 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. 2018 నుంచి నేను విపిఎస్ పబ్లిక్ స్కూల్లో జాబ్ చేస్తూ ఆ సార్ ప్రిన్సిపల్ గారు వెళ్ళొద్దు అన్నా కూడా నేను రిజైన్ చేసి వెళ్ళి మరి సంవత్సరం పాటు మేము దాంట్లో ఉండి 7 సంవత్సరాల నుంచి చదువుకుంటూ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యాం సార్. మా కష్టం, మా బాధ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి నిందలు వేసి మీ గౌరవాన్ని మీరు పాడు చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు ఆదివారం సెలవు, ఇంతమంది ఇబ్బంది పడడానికి ఎవరు కారణం? మీరు కాదు, మీరు మాట్లాడే మాటలు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, వీళ్ళంతా కూడా భారీగా నిరసన ర్యాలీకి చేస్తున్నారు. మేము ఆత్మగౌరవం కోసం చేస్తున్నాం అని అంటున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అవనగడ్డ నుంచి వచ్చామండి. దగా డిఎస్సి ఇది మెగా డిఎస్సి కాదు అని చెప్పి వాళ్ళకేం తెలిసింది, కష్టపడ్డా వాళ్ళకి తెలిసింది. కానీ ఏదైనా కానీ పైనుంచి చెప్పే మాటలు చెప్పే వాళ్ళకి ఎవరికేం తెలిసింది? 2018 నుంచి మేము డిఎస్సి కోసం ఎదురు చూస్తుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల మట్టి అధికారంలో ఉండగా ఒక డిఎస్సి కూడా మాకు ఇవ్వలేదు. మీ చంద్రబాబు నాయుడు గారు మా ఎందుకు దయవించి మాకు డిఎస్సి ఇప్పుడు వదిలితే మెగా డిఎస్సి వదిలితే మేము కష్టపడి నైట్ రోజుకి 14 నుంచి 16 గంటలు చదువుకొని భార్య పిల్లలందరూ వదిలేసి ఎక్కడో కోచింగ్ సెంటర్లో ఉంటూ మేము చదువుకొని కష్టపడి ఎగ్జామ్ రాసి మేము పాస్ అయ్యి ఉద్యోగం సాధిస్తే దీన్ని ఫేక్ డిఎస్సి అనడానికి ఆయనకి మనసలా వచ్చిందండి. పిల్ల పాపలను అందరూ వదిలేసి మేము దూరంగా బతుక్కుంటూ ఇలాంటివన్నీ చేస్తుంటే అలా అనడం భావ్యం కాదు. ఉద్యోగం మేము కష్టపడి ఉద్యోగుల మీద బుర్ర జల్లడం అనేది కరెక్ట్ కాదని మేము వేడుకుంటామండి.
2019 నుంచి 2024 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. డిఎస్సి లేదు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. మేము రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మెగా డిఎస్సిని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం. అసలు ఎగ్జామ్సే రాయకుండా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అంటున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? మీరంతా కూడా 2018 నుంచి కష్టపడి చదువుకున్నామని చెబుతున్నారు. అంటే 2018 నుంచి 2025 దాకా దాదాపుగా 7 సంవత్సరాలు. అవును, దాదాపు 7 సంవత్సరాలు మేము కష్టపడ్డామండి. 7 సంవత్సరాలు ఆయన అధికారంలో ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు. ఈ 7 సంవత్సరాలు మేము కనీసం ఒక 4-5 సంవత్సరాలు మేము కోచింగ్ తీసుకుని చదువుకొని మేము దీనికి వచ్చాము. లోకేష్ గారు కూడా చాలా షార్ట్ టైంలో డిఎస్సి తీసుకుని ఆయన మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మెగా డిఎస్సి ఇచ్చారు. ఆయన లోకేష్ గారు అన్న మాట కూడా నిలబెట్టుకున్నారండి. నారా లోకేష్ గారికి ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఇదే మనతో మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు. మహిళా ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. వీళ్ళతో మేడం మేము అధికారంలోకి వస్తే డిఎస్సి రద్దు చేస్తామని చెప్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా? మీరంతా కూడా ఎంతో సంవత్సరాలు కష్టపడి మేము అధికారంలోకి వస్తే డిఎస్సి రద్దు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా మీరు? చాలా మంది ఇప్పుడు ఒక అతను చెబుతున్నాడు 2016 నుంచి కూడా మేము ప్రిపేర్ అయ్యాము. దాదాపుగా మేము 8 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాము అని చెప్తున్నారు. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. దాదాపుగా 10,000 మంది రైతు ఇక్కడ బందర్ రోడ్లో ర్యాలీ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా ప్రతిపక్షం ఆరోపణలని? రేపటి నుంచి అసెంబ్లీ జరగబోతుంది.